హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అపరాజిత ఎంటర్ప్రైజెస్. సో ఈరోజైతే ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందరికి యూటిలైజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో కాటన్ విక్స్ బిజినెస్ గురించి మనకు మార్కెట్లో చాలా న్యూస్ ఉన్నాయండి. ఫేక్ 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 అని, బైబ్యాక్ అంటేనే ఫేక్ అని చాలామంది అంటున్నారు. ఎస్, ఉన్నాయి. బైబ్యాక్ అంటేనే ఫేక్. ఎంతసేపు మిషన్స్ సేల్ చేద్దాము, మార్కెటింగ్ ఉండదు, ఏమీ ఉండదు, సేల్ చేపిద్దాము, జెండా ఎత్తేద్దాం, ఇదే ప్రాసెస్లో ఉన్నారు. సో అలా ఎత్తేసిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే చాలా చూశానండి. నేనేదో చేద్దాము, వర్కౌట్ అవుతుంది అని చెప్పి నేను మిషన్ కొన్నాను. సో ఇక్కడ అసలు వరద బాధితుల్లాగా ఉన్నారండి. ఒక్కొక్కరు కామెంట్స్ చూస్తే నాకు లిటరల్గా అనిపిస్తుంది, అసలు ఇంతమంది పాపం వాళ్ళు ఏదో నగలు తాకట్టు పెడుతున్నారు, అప్పు చేసుకుంటున్నారు. మీరు ఒకరి మీద డిపెండ్ అయ్యి బిజినెస్ చేయడం ఏంటండి, నాకు అర్థం కాదు. నేనున్నానండి. ఇప్పుడు నేను నాకు నేనుగా ఓన్ మార్కెటింగ్ చేసుకుంటున్నాను. అంటే ఒకవేళ ఎక్కడైనా ఎవరికైనా మోసం జరిగినా సరే మీకు మీరుగా మార్కెటింగ్ చేసుకోండి, స్టార్ట్ చేయండి. మిషన్ ప్రైస్ చెప్తున్నాను కదా, 28,000కి ఎవరికైనా కావాలి అంటే ఇయర్ ఎండ్ సేల్లో నేను ఇస్తానండి, సపోర్ట్ చేస్తాను. 28,000కే మిషన్ అనేది నేను సేల్ చేస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ నేను అంతకుముందు ఆల్రెడీ నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేశాను. దీనికి వాయిస్ ఓవర్ అనేది వేరే ఉంది. మీకు కావాలి అంటే బ్యాక్ ఒక 3-4 మంత్స్ బ్యాక్ వెళ్ళి వీడియో చూడండి. దీన్ని మళ్ళీ నేను ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే కొంతమంది లేడీస్కి యూజ్ అవుతుంది, అసలు బైబ్యాక్ ఎందుకు అంత మిషన్ ప్రైస్ అని. సో అవన్నీ వదిలేసేయండి. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు మమ్మల్ని నమ్మి బిజినెస్ చేయకండి. మీకు ఒకవేళ చేయాలి అనిపిస్తే మిషన్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 28,000లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, చేసుకోండి. కానీ మీరు మొత్తం బ్యాంక్లో మనీ పెట్టేసి ఇంట్లో అంటే ఫ్యామిలీలో ఇష్యూస్ తెచ్చుకొని అలా చేయకండి ప్లీజ్. ఎందుకు చెప్తున్నానంటే మనకు రూ. 1 వస్తుందంటేనే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. సో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంతమంది అలాగా లేరు. ఎవరిని నమ్మొద్దండి. మెయిన్ పాయింట్ వచ్చేసి మనం పెట్టుబడి పెడుతున్నప్పుడు, మీరు అంత పెట్టుబడి పెడుతున్నప్పుడు మీరు ఓన్ మార్కెటింగ్ చేసుకోండి. ఇప్పుడు నేనున్నాను చూడండి, నేను స్టార్టింగ్లో ఒక్క మిషన్తో స్టార్ట్ చేశాను, ఇప్పుడు మార్కెటింగ్ చేస్తున్నాను. మీకు ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ కావాలంటే కూడా చెప్తా నేను. కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను, మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యేసి మీరు తీసుకోండి. అంతే, మళ్ళీ నన్ను బ్లేమ్ చేయకండి, నువ్వు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తా అన్నావు కదా నేను బిజినెస్ చేసుకుంటాను. ఇది మెయిన్. ఈ బిజినెస్ చేయాలి అని అంటే మీకు ఓపిక ఉండాలండి. దీని మీద నేను కూర్చొని చేయనండి. నేను ఎంతసేపు ఉన్నా కానీ బిజినెస్ చేపిస్తాను. ఎవరైనా లేడీస్ నా దగ్గర ఉంటే వాళ్ళకు మాత్రమే వర్క్ ఇస్తున్నాను. అది కూడా మళ్ళీ నాకు ఇప్పుడు ఈ కాంటాక్ట్ నెంబర్స్ ఇవన్నీ చూసి మళ్ళీ నాకు కాల్ చేయకండి. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను పెద్ద బిజినెస్ ఏం కాదండి, జస్ట్ ఒక 6 to 5 మెంబర్స్ మాత్రమే నా దగ్గర చేపిస్తున్నాను. అది కూడా దట్టు ఇంతకుముందు నా ఇంట్లో మిషన్స్ పెట్టి వర్క్ చేయిస్తున్నాను. ఇప్పుడు అలా కాదండి, నాకు ఇష్టం ఉన్న వాళ్ళకు ఒక 2 మెంబర్స్కి ఇచ్చాను, మిగతా వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళకి నేను అరౌండ్ నేను చెప్తున్నాను కదా ప్రైస్ నియర్లీ 1 lakh వరకు సేల్ చేశాను. కానీ ఇంకా అంటే నాకు బయట మార్కెటింగ్ జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే నేను ఎక్కువ సేల్ చేస్తాను మిషన్స్. ఇప్పుడు నాకు మార్కెటింగ్ అనేది చాలు ఇంతవరకు అనుకుంటున్నా. సో బయట ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి నాకు కాల్స్ చేయొద్దు. నాకు లిటరల్గా చెప్తున్నాను, నేను స్టార్టింగ్ ఒక్క మిషన్తో స్టార్ట్ చేసుకున్నాను ఆ బిజినెస్ అనేది. ఇప్పుడు జస్ట్ ఒక 6 to 7 మిషన్స్ వరకు మాత్రమే రన్ అవుతుంది. నాకు ఒకవేళ షాప్స్ పెరిగి మార్కెటింగ్ అవుతుంది అనుకుంటే అప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, ఓకేనా. సో ఓన్లీ మిషన్ మాత్రమే కావాలి మాకు అవసరం లేదు, మీ మార్కెటింగ్ నాకు అవసరం లేదు అంటే మాత్రం 28,000లో నేను మిషన్ మీకనే సేల్ చేస్తాను. బట్ మీరు బయట మాత్రం మోసపోవద్దండి, ఓకేనా. బయట ఎక్కడో పెట్టేసి మీరు లక్షలు పెట్టేసి చెప్తున్నాను కదా, మనీ ఎవరికి అసలు ఎంతో కష్టపడితే కానీ రావు మన దగ్గరికి. ఒక చేతిలో మనీ వస్తుంది అంటే అది మన వెనకాల ఎంతో కష్టం ఉంటుందండి. అది మన ఫ్యామిలీలో ఎవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ప్రతిదీ కాటన్ విక్స్ బిజినెస్లో మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒకసారి చూడండి మీరు, ఎందుకంటే వాళ్ళు చెయ్యలేక సజ్జ మీద పెట్టేసిన డేస్ కూడా ఉన్నాయి. చాలామంది నాకు కాంటాక్ట్లో ఉన్నారు. బట్ నేను వాళ్ళ నెంబర్స్ నేను డిస్ప్లే వేయకూడదు కాబట్టి నేను వేయట్లేదు. ఒక్కొక్కరు స్టోరీ వింటుంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. అసలు ఎందుకు కొనుక్కుంటున్నారు? నేను అడిగాను తనని, ఎందుకు కొనుక్కున్నావమ్మా మరి మిషన్ అని అంటే, నాకు రోజుకి ఎంతో కొంత వస్తాయి కదండి అని అంటే, ఎంతో కొంత కాదమ్మా, నువ్వు ఆలోచించుకొని కొనాల్సింది ఉండే ఫస్టే. ఇప్పుడు నువ్వు రిటర్న్ తీసుకోండి వాళ్ళని అడగడము, వాళ్ళు
చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనకు అనవసరం అండి. బిజినెస్లో ఒక ఫీల్డ్లో ఉన్నారు అని అంటే అది ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు. మిషన్ ఇస్తున్నారు అని అంటే వాళ్ళకు ఒకసారి ఒక 2-3 సార్లు చూడండి. నేను నా దగ్గరకు వచ్చే వాళ్ళని కంపల్సరీ నేను ఒక 1 వీక్ రమ్మంటానండి. ఒక 1 అవర్ 2 అవర్స్లో నేను వేయండి చూడండి అని చెప్పాను. ఎందుకంటే ఎగ్జైట్మెంట్లో మనం చేస్తాం, కానీ ఒక 1 వీక్ చేస్తేనే తెలుస్తుంది కదా. మనం ఎంత ఫాస్ట్గా వేస్తే అంత మంచిగా అయిపోతుంది. ఒకవేళ చేయలేదనుకోండి, ఆ రోజు హాఫ్ కేజీ కూడా కాలేవు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అనుకున్నారో వాళ్ళు మాత్రమే చేసుకోండి. నేనైతే స్ట్రాటజీస్ అన్నీ చెప్తాను. నా ఛానల్లో ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి, ఈ బిజినెస్ ఒకటే కాదండి, శారీస్ బిజినెస్ ఉంది. రీసెంట్గా నేను ఇంకొక బిజినెస్లో కూడా వచ్చానండి, ఎంటర్ అయ్యాను. అది వర్కౌట్ అవుతుంది. జ్యువెలరీ బిజినెస్, అది కూడా వర్కౌట్ అవుతుంది. నేను బిజినెస్లు అంటే అన్నీ కంటిన్యూగా ఒకదానిపైన స్టిక్ అయి ఉండనండి. ఒక దగ్గర వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఇంకో దానికి మనం వెళ్ళిపోవాల్సింది అంతే. ఓకే, నాకు చెయ్యాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను చేస్తాను. ఎన్ని బిజినెస్లైనా చేస్తాను, అది నా ఇష్టం. నన్నైతే అడగని వాళ్ళు లేరండి, పొడవని వాళ్ళు లేరండి. లిటరల్గా చెప్తున్నా. ఏమైంది, బిజినెస్ మానేసుకున్నావా, బిజినెస్ బంద్ చేసుకున్నావా, బిజినెస్ మూసేసుకున్నావా? ఎందుకండి మాట నాకు అర్థం కాదు. నాదేదో నేను చేసుకుంటున్నా, నా బతుకేందో నేను బతుకుతున్నా. ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళవి. అంటే ఎంతసేపు ఉన్న లేడీస్ ఎలా ఉంటారంటే వంటలు చేసుకుంటూ, ఆ వంటింట్లో వండుకుంటూ అవే ఆలోచనలు, అవే చేష్టలు తప్ప ఇంకొక క్వశ్చన్ అనేది ఉండదండి లేడీస్కి. నిజంగా చెప్తున్నా, యాజ్ ఎ లేడీగా నేను కూడా చెప్తున్నా. ఒక ఆమె బిజినెస్ చేస్తుంది అని అంటే ఆమెకు బిజినెస్లో నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే ఈ బిజినెస్ అంతా కూడా నేను ఒక 3-4 మంత్స్ బ్యాక్ ఇంట్లో పెట్టుకొని నడిపించాను. నాకేమనిపించింది అని అంటే, అరే యాక్టివ్ ఇన్కమ్ ఎందుకు, అంటే నేను మనుషులను పెట్టి ఇంటి దగ్గరే చేపించి నేను ఎందుకు కష్టపడాలి. 24/7 అంటే అందులో మనం ఒక 6 to 9 అవర్స్ వేసుకున్నా కానీ ఆ 9 అవర్స్ వాళ్ళ దగ్గర కూర్చోవాలి. ఇదంతా నాకు అవసరమా? సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే వర్క్ చేయించకున్నా సరే ఎలా సంపాదించాలి అనే ఆలోచనతో, నా ఆలోచనలతో నేను మిషన్స్ అనేవి ఒక 2 మెంబర్స్కి ఇచ్చాను. మిగతా మిషన్స్ సేల్ చేసుకున్నాను. ఇప్పుడు ఏమైంది ఇక్కడ, బయట ఎవరైనా చేస్తే మంచిగా చేసి తీసుకుంటాను. అలా అని అందరికీ తీసుకోలేదు. జస్ట్ 6 మిషన్స్ చెప్తాను, 6 మెంబర్సే అంతే. ఒకవేళ నాకు మార్కెటింగ్ బాగా జరిగింది అనుకుంటే అప్పుడు నేను ఎక్కువ మిషన్ సేల్ చేస్తాను. కానీ ఇక్కడ కాటన్ విక్స్ బిజినెస్లో మాత్రం ఎవరు మోసపోద్దండి. కాటన్ విక్సే కాదు, అగరబత్తి మేకింగ్, ఇంకా కర్పూరం మిషన్స్, అసలు ఈ మిషనరీ సేల్స్ అంటేనే పెద్ద ఫ్రాడ్. ముందే చెప్తున్నా, పెద్ద ఫ్రాడ్. ఇందులోకి దిగాము అని అంటే నేను ఇక్కడ ఫ్రాడ్ చేస్తున్నానని అనిపిస్తే మీరు నా ఛానల్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎస్ నువ్వు కూడా ఫేక్ చేస్తున్నావు, ఎస్ నువ్వు కూడా ఫేక్ నడుపుతున్నావు అని కామెంట్ పెట్టండి. నేను ఆ కామెంట్కి రిప్లై అనేది నేను వీడియోస్తో సహా, ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. నేను కామెంట్లో పెట్టిన మెసేజ్కి ఒకసారి నా వీడియోస్ చూడండి మీరు. నేను డైరెక్ట్ సింగిల్ లైన్ ఒకటే చెప్తున్నా, బైబ్యాక్ నన్ను చేయమనండి, నన్ను చేయండి అని అంటే నేను 1 lakh చెప్తాను. లేదు నాకు అవసరం లేదు మీ బైబ్యాక్, ఓన్లీ మిషన్ కావాలంటే 28,000లో ఇచ్చేస్తాను. అది కూడా ఏరండి సేల్ కాబట్టి. ఒకవేళ నాకు నేనే మార్కెటింగ్ చేసుకుంటే ఎట్లా చేయాలి, నాకు స్ట్రాటజీస్ కావాలి, అవన్నీ కావాలంటే కూడా నేను మీతో ఆన్లైన్లో జూమ్ సెషన్స్ తీసుకొని మీకు నేను ట్రైనింగ్ ఇస్తానండి. అది కూడా 1 day కాదు, ఒక 2-3 days ఇచ్చి మీకు ఓకే మీరు క్యాపబుల్ ఉన్నారు, చేయగలుగుతారు అన్నప్పుడు మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. అంతేగాని ఒకరిని మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదు, నాకు రాదు కూడా. ఇది నా బిజినెస్. ఒకప్పుడు యాక్టివ్ ఇన్కమ్, నా ఇంట్లో నేను వర్కర్స్ని పెట్టి చేయించుకున్నా. ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్, ఎక్కడో ఉండి కూడా ఎక్కడో స్టాక్ ఉన్నా కానీ నేను మార్కెటింగ్ చేసుకునే అంత ఎత్తుకు ఎదిగాను. దట్ ఈజ్ మై బిజినెస్. సో ముందే చెప్తున్నా, ఎవరు కూడా ఈ బిజినెస్లో దుక్కకండి, రాకండి. ఇది చాలా ఓపికతో కూడుకున్న పని. నాకు ఈ వర్కౌట్ అవ్వడానికి నాకు మినిమం 6 months పట్టిందండి. ఇప్పటికీ నన్ను పొడిచే వాళ్ళు ఉంటారు, నువ్వు అది చేస్తున్నావు ఇది నాకు అనవసరం, ఎవడేమనుకున్నా నాకు అనవసరం. నేను బిజినెస్ చేసుకుంటున్నా, చేస్తా, ముందుకెళ్తా అంతే. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇప్పుడు 4వ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాను. అది కూడా నాకు వర్కౌట్ అవుతుంది, చేస్తాను కూడా. ఓకేనా. సో ముందే చెప్తున్నాను, ఈ బిజినెస్ చేయాలంటే ఓపిక ఉండాలి. బైబ్యాక్ అంటే మాత్రం దూకకండి, గుడ్డిగా వెళ్ళి దూకొద్దు. ఎంత నేను మైండ్ వాష్ చేసినా కానీ, మేడం మేము 1 lakh పే చేస్తాం, నాకు ఇచ్చేయండి, బైబ్యాక్ తీసుకోండి, 1 lakh పే చేస్తాం, ఇచ్చేయండి మిషన్, బైబ్యాక్ చేస్తాం. ఏంది నువ్వు చేసేది? ఫస్ట్ చూడు, 1 week చూడు, నువ్వు చేస్తావా చెయ్యవా తెలుసుకున్నాక నీ క్యాపబిలిటీ చూశాక అప్పుడు తీసుకో. అర్థమవుతుందా?
మళ్ళీ ఇట్లా చెప్పినా కానీ ఇంకోటి ఏంటంటే, అరే ఈమె దగ్గర మార్కెటింగ్ అవ్వట్లేదేమో అందుకే మిషన్ సేల్ చేస్తలేదు. అరే మార్కెటింగ్ అవ్వదని ఇంత ధైర్యంగా ఎందుకు చేస్తా చెప్పండి. నేను మిషన్స్ అయితే నెత్తిలో పెట్టుకోను కదా, ఇంత ఆర్డర్ అయితే నెత్తిలో పెట్టుకోలేను కదా, అమ్ముకోవడానికి కదా మనం తెచ్చుకున్నది ఏదైనా. సో లేడీస్ ఎవరు కూడా ప్లీజ్, నాకు ఒక్కొక్కరు కాల్ చేస్తుంటే నాకు లిటరల్గా ఏడుపు వచ్చేసిందండి. పర్సనల్గా అప్పు చేసి బ్యాంకులో నగలు పెట్టి పక్కన వాళ్ళ దగ్గర అక్కడిక్కడ అప్పులు చేసి మాత్రం మిషన్స్ తీసుకోవద్దు. మార్కెటింగ్ చేసుకునే క్యాపబిలిటీ నాకు ఉంది అనుకుంటే దిగండి. మార్కెటింగ్ స్ట్రాటజీస్ నేను చెప్తాను. టైం అయితే పడుతుందండి. అది 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 1 ఇయరే కావచ్చు. ఒక్కసారి మీరు దిగారు అంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా పని చేయాల్సిందే. ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు. అప్పుడే మీకు బిజినెస్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నేను ఒక ఉమెన్గా ఉండి మీ అందరికీ సపోర్ట్ నేను చేస్తాను అంటున్నా. సపోర్ట్ అంటే ఇక్కడ నేను ప్రసాదం పంచినట్టు అందరికీ మిషన్లు పంచడం, కాటన్ పంచడం, పైసలు పంచడం కాదండి. నాకున్న ఆలోచనని, నాకున్న వర్క్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ని మీకు షేర్ చేస్తాను. దాని మీద మీరు వర్కౌట్ చేసి మీ బిజినెస్ని ఇంక్రీజ్ చేసుకోండి. అంతేగాని ఒకరి మీద డిపెండ్ అయ్యి బిజినెస్ మాత్రం ఎప్పుడు చేయకండి. అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను అనేది. ప్లీజ్ 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 ఎవరు కూడా బైబ్యాక్ బిజినెస్లో మోసపోవద్దు. నాలాగా వరదబాధితులు అయితే అని చాలామంది అనుకుంటున్నారు. కానీ మోసపోయినా సరే నేను పైకి లేచి కూర్చున్నా. దట్ ఈజ్ మై క్యాపబిలిటీ. కొన్ని ఛానల్స్ చూస్తే అయితే నాకు లిటరల్గా అనిపిస్తుంది, అయ్యో పాపం అనిపిస్తుందండి. కొందరు ఒక ఆవిడైతే చిన్న బాబుని వేసుకొని మిషన్ కొనుక్కుందంట. అటక మీద పెట్టేసినాను అది. తీయమ్మా, అటక మీద ఎందుకు తీయి. 2-3 డేస్ కష్టపడు, 1 వీక్ కష్టపడు, 1 మంత్ కష్టపడు. తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లు చేసి గల్లల షాపులలో వేసుకో. ఏమవుతుంది? మనం తప్పని చేస్తున్నామా? ఒకటేనండి, మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి అంటే ఒక్కసారైనా దీపం పెట్టడానికి వాడేది ఈ ఒత్తే. మనం చచ్చిపోయినప్పుడు, మన చనిపోయిన తర్వాత మన నెత్తి కాడ పెట్టేది ఈ ఒత్తినే. నన్నైతే ఎగతాళి చేయని వాళ్ళు లేరండి, అందరు ఎగతాళి చేసిన వాళ్ళే. కానీ నేను ఎప్పుడు కింద పడిపోలేదండి. ఇప్పుడు ఈ వర్క్ చేస్తుంది కూడా ఇక్కడ నేనే. స్టార్టింగ్లో నేనే చేశాను, అక్కడ ఇప్పుడు చేస్తున్నాను కదా ఆ వర్క్ నేనే చేశాను. నేను వర్క్ నేర్చుకొని మార్కెటింగ్లోకి దిగిన తర్వాత వర్కర్స్ని పెట్టుకొని నడిపించి ఇప్పుడు బైబ్యాక్ అనేది ఒక 6 మెంబర్స్కి మాత్రమే ఇచ్చాను. ఇక మీదట ఇస్తానో ఇవ్వనో కూడా నాకు తెలియదు. ఒకవేళ మార్కెటింగ్ బాగా జరుగుతుంది అనుకుంటే ఇస్తాను, జరగట్లేదు అంటే ఇవ్వను. ఓకేనా? ఒకవేళ మీరు నాలాగా బైబ్యాక్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే కంపల్సరీ నా సజెషన్స్ తీసుకోండి. నేను అందులో ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను మీ అందరికీ కూడా. ఓకేనా? కానీ బైబ్యాక్ పేరు మీదట కర్పూరము, అగరబత్తులు, ఈ మిషన్ సేల్స్ ఎక్కువ మెత్తులో పెట్టుకోవద్దు. నాకు చెయ్యాలని ఆలోచన వచ్చింది, చేశాను, దిగాను, వర్కౌట్ అవుతుంది, ముందుకు వెళ్ళిపోతున్నా. దట్స్ ఇట్. అంతేగాని మీరు తొందరపడి తీసుకొని ఇలా మోసపోవద్దండి ఎక్కడ కూడా. ఇది నా ఇంటెన్షను. ఓకేనా? నాకు ఈ ఛానల్ ద్వారా కొంచెం కొంతమందికి ఇది రీచ్ అవుతే నేను హ్యాపీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కొంచెం లైక్ ఇవ్వండి, కామెంట్స్ షేర్ చేయండి, కొంచెం ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ రీచ్ అవుతుంది. నేను ఇంకా కొంతమందికి యూజ్ అవ్వాలి, నా ద్వారా కొంతమందికి తెలియాలనే ఉద్దేశంతో నేను ఛానల్ స్టార్ట్ చేశాను. అదర్వైజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ బిజినెస్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.